శ్రీ గురు రాఘవేంద్రాయ నమ. మరి నిన్నంతా చెప్పుకున్నాం కదండి మనము. అదే అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి ఆయన ఇవ్వడము, అతను ఆశ్చర్యపోవడము, రాజు, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఈవేళ మంచాల గ్రామంలో మఠస్థాపన చేసిన రాఘవేంద్ర, అదే మంచాల గ్రామం అనే ఊరిని మంత్రాలయంగా మార్చారు కదండి. ఈ మంచాల గ్రామంలోని మఠస్థాపన చేసి ఏ విధంగా చేశారో రాఘవేంద్ర స్వామి చూద్దాం. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారికి కుంభకోణమునకు దూరంగా శేష జీవితం గడపాలనే సంకల్పం కలిగిందట. అదవాని నవాబు సిద్ది మసూద్ ఖాన్చే తనకు సమర్పించబడిన మంచాల గ్రామమే తమకు తగిన స్థలమని నిర్ణయించుకున్నారు. వెంటనే మూలరామమూర్తితో సహా శిష్య వర్గ సమేతుడైన మంచాలకు బయలుదేరారు శ్రీ రాఘవేంద్రుల వారు. మంచాలనే గ్రామానికి వాళ్ళ శిష్య బృందంతో పాటు బయలుదేరి అక్కడ మూలరాముని పెట్టుకుని శిష్య వర్గంతో ఆయన పూజా కార్యక్రమాలు చేస్తున్నారటండి. మంచాల గ్రామానికి గ్రామ దేవత మంచాలమ్మ. ఆ మంచాల అనే ఊరికి గ్రామ దేవత వచ్చి మంచాలమ్మ అంట. అయితే ఈమె రేణుకాదేవి అంశము కలిగి గొప్ప శక్తివంతురాలు. ఆవిడ రేణుకాదేవి వంశవస్త్రాలు, గొప్ప శక్తివంతురాలు. ఈ మంచాల గ్రామము ఉన్న స్థలంలోని రాఘవేంద్రులు తన పూర్వ ప్రహ్లాద అవతారంలో తమకు కుల దేవత అయిన రేణుకా పరమేశ్వరిని ఆరాధించి, అదండి ఆయన ప్రహ్లాద అవతారం కూడా కదా, ఈ 3 అవతారాలు కదా ఆయనకి. ఈ 3 అవతారాల్లో 3 అవతారమే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి అవతారం. అయితే ఫస్ట్ 2వ అవతారం వచ్చి ప్రహ్లాదుడు, ఫస్ట్ అవతారం వచ్చి మనం చెప్పుకున్నాం కదండి. అయితే పూర్వ ప్రహ్లాద అవతారము తమకు గల దేవత అయిన రేణుకా పరమేశ్వరిని ఆరాధించి అక్కడనే గొప్ప యజ్ఞాన్ని నిర్వహించారు. అదీ కాక పాండవులు అశ్వమేధము జరిపే సమయములో ఈ ప్రదేశములో ఉన్న అలుసాలుడు అనువానిని అర్జునుడు జయించలేకపోయాడట. ఆ కారణంగానే శ్రీకృష్ణ పరమాత్మ ఉపాయాంతరము చే అనుసాలుడిని దూరంగా తీసుకుపోవడము, అక్కడ అర్జునుడు అతనిని జయించడము జరిగిందని కొందరు చెప్తూ ఉంటారు. అదే ఈ కృష్ణ పరమాత్మ ఉపాయాంతరము చేసి అంటే ఆయన చెప్పిన ఉపాయాన్ని బట్టి అనుసాలుడిని దూరంగా తీసుకువెళ్ళిపోవడం జరుగుతుందంటండి అక్కడ. అంటే అర్జునుడు అతనిని జయించాడని జరిగిందని కొందరు చెప్తూ ఉంటారు. రాఘవేంద్ర స్వామి మంచాల గ్రామానికి వెళ్ళి అక్కడ తమ మఠాన్ని స్థాపించిన సందర్భంలో గ్రామ దేవత అయిన మంచాలమ్మను ఆరాధించి ప్రసన్నురాలిని గావించుకుని ఆమె ద్వారా అనేక వరాలు పొందారట. అందుకు కృతజ్ఞతగా తమను దర్శించే ముందు మంచాలమ్మను దర్శించవలెనని శాసించాడటండి. ఈ విధంగా నేటికి భక్తులంతా ముందు మంచాలమ్మను దర్శించి ఆ తర్వాతనే స్వామివారి బృందావనాన్ని దర్శిస్తూ ఉంటారట. ఇప్పటికీ ఆ మంచాలన్న ఊరిని మంత్రాలయంగా మార్చారు కదండి. అక్కడ మంచాలమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే రాఘవేంద్ర స్వామిని దర్శిస్తారటండి. ఇప్పటికీ అది కొనసాగుతూ ఉంది. మనకు తెలియదు, కానీ తెలుసుకుని ఈసారి మంచాలమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే ఆ రాఘవేంద్ర స్వామి బృందావనానికి వెళ్ళాలట. మరి మనం ఇది తెలుసుకున్నాం కదా. ఈవేళ రేపొద్దున్న ఏమిటో తెలుసుకుందాము. అంతవరకు జై గురు రాఘవేంద్రాయ నమః.